జరుగుతున్న విద్యుత్ అవినీతిపై ఆధారాలతో సహా నిరూపించామని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వాలు పకడ్బందీగా అవినీతి సామ్రాజ్యం నిర్మించారని స్పష్టం చేశారు. ఇది రెండు ప్రభుత్వాల ప్రేమ కథ. ఇందులో హీరోయిన్ ఒకరే, హీరోలు మాత్రం ఇద్దరని ఆరోపించారు. తమకు వ్యక్తిగతంగా ఎవ్వరిపై ద్వేషం లేదని, ఈ దందా వల్ల పెద్ద స్థాయిలో ప్రజలు నష్టపోతారని తెలిపారు. విద్యుత్ సంస్కరణలు తెచ్చారని చెప్పిన వారు ఎందుకు అవినీతి గురించి మాట్లాడారని అన్నారు. 27 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాయిలాల వల్ల విద్యుత్ సంస్కరణలు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వం 2023లో మొదలుపెట్టిన ఈ దోపిడీని ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది? ఈ ప్రభుత్వానికి ఆపే శక్తి సామర్థ్యాలు లేవని ప్రశ్నించారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం, ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించిన విషయం, ప్రజల జేబులకు సంబంధించిన విషయం, నెల నెల కట్టే బిల్లులకు సంబంధించిన విషయం. కాబట్టి చాలా పెద్ద స్థాయిలో ప్రజలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, ప్రభావితం అవుతున్నారు. కాబట్టి మేము ఈ షిరిడి సాయి కంపెనీ ఇలాంటి కంపెనీల పేర్లు తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది. కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వచ్చేదేమో. ఇది ముఖ్యంగా ప్రభుత్వాల ప్రేమ కదా. ఒక హీరోయిన్ కాబట్టి ఇంకొక హీరోయిన్ తెచ్చుకుంటారు. నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను అనే వాళ్ళు ఎవరో కూడా ఇవాళ అవినీతి కూడా నేనే దాంట్లో దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాది అని ఎవరు అనరు. సుమారు 27-28 సంవత్సరాల క్రిందట కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు, ఖచ్చితమైనటువంటి సూచనలు, దానికి కావలసిన ఇన్సెంటివ్స్, తాయిలాలు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ సంస్థలన్నింటినీ సంస్కరించారు.